ఈ బుధాదిత్య యోగము అన్న దాంట్లోనే మనకు కనబడుతుంది బుధుడు అలాగే ఆదిత్యుడు అంటే రవి. ఈ బుధురవులిద్దరూ ఒకే రాశిలో ఎప్పుడైతే సంచరిస్తారో అప్పుడు ఆ సంచరిస్తున్న సమయం ఏదైతే ఉందో దాన్ని బుధాదిత్య యోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనకి బుధుడు మార్చి 7 నుండి 27వ తారీఖు వరకు, అంటే మార్చి 27వ తారీఖు వరకు కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే బుధుడికి అది నీచ స్థానంగా చెప్పబడుతుంది. అయితే దీంతో పాటుగా అక్కడ ఆల్రెడీ అక్కడ రాహువు కూడా సంచరిస్తూ ఉన్నాడు. మనకి రాహువు కూడా బుధ నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రవి మార్చ్ 13 నుంచి కూడా ఈ బుధుడితో కలిసి రవి కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి మొదట బుధుడు ఒక వారం రోజులు ఇంచుమించు రాహువుతో ప్రయాణం చేస్తూ తదనంతరం రవితో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బుధాదిత్య యోగం అనేది మనకి ఏదైనా చెప్పేటప్పుడు మనకి ఆ ఉన్న డిగ్రీలను బట్టి, అంటే మనకి సహజంగా చూస్తే ఎప్పుడూ కూడా చాలామందిలో చాలా జాతకాలలో మనకి ఈ బుధాదిత్య యోగం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇంచుమించు రవి మరియు బుధుడు వీళ్ళు పక్కనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక రాశిలో కాకపోయినా ఈయన ఇంకో రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అనే సమయానికి మళ్ళీ బుధుడు వచ్చి చేరడము, అయితే ఇప్పుడు బుధుడు ముందు వెళ్ళిపోయాడు, రవి వస్తున్నాడు ఒక వారం రోజు గ్యాప్లో, అలా వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు కూడా ఒకే రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. సహజంగా చాలా జాతకాల్లో మనకి ఈ బుధాదిత్య యోగం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి చూసుకున్నప్పుడు ఈ రాహు కానీ బుధుడు కానీ రవి కానీ వీళ్ళ కారకత్వాలు మామూలుగా మనం సహజంగా చూసుకున్నట్టయితే రవి ఆత్మకారకుడు, తండ్రి, అలాగే పట్టుదల, మనకి ఈ రాజకీయాలు, సివిల్స్ వీటికి సంబంధించిన వాటిల్లో ఈ యొక్క రవి పాత్ర ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఏ పనినైనా కూడా చాలా పట్టుదలతో చేయడం, రాజు దర్పంగా ఉండడం ఇలాంటివి. అలాగే బుధుడు అనేటప్పటికీ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, బుద్ధి కుశలత, వాక్కు, అలాగే ఇక్కడ కూడా గణితము, అలాగే అకౌంట్స్కి సంబంధించి ఎక్కువగా ఉండడం, బ్యాంకులో పనిచేసే వాళ్ళని కావచ్చు, వ్యాపార కారకుడు బుధుడు అంటే ముఖ్యంగా వ్యాపార కారకుడు, ఇలాంటివన్నీ కూడా మనం బుధుడికి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే రాహు అనేటప్పటికీ మాయాకారకుడు, బ్రహ్మకారకుడు, మ్యాజిక్, ఈ మనం చేసే ఈ కొంతమంది చేసే బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు, లేకపోతే చూడండి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ మ్యూజిషియన్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా రాహు అనేటప్పుడు వాయుకారకుడుగా వ్యాప్తి ఎక్కువగా చెందుతాడు. అంటే ఏ గ్రహంతో కలిశాడో ఆ గ్రహంతో కలిసినప్పుడు ఆ గ్రహం యొక్క స్వభావాన్ని వ్యాప్తి చేయడం అనేది యొక్క రాహువుకి సంబంధించిందిగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రవి, బుధుడు, అలాగే రాహువు ఈ మూడు కూడా దరిదాపుగా మనకి ఇంచుమించు, అంటే ఈ రవి చేరిన తర్వాత అంటే మార్చ్ 13 నుంచి బుధుడు వెళ్ళే వరకు కూడా వీళ్ళు ముగ్గురు ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మామూలుగా పాపగ్రహాలు అంటే ఈ ఏవైతే ఉన్నాయో 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇవ్వడం. అయితే రవి ఎక్స్ట్రా ఒక్క స్థానం అంటే 10వ స్థానము, మనం మామూలుగా సహజంగా చెప్పినప్పుడు వీటిని ఉపచయ స్థానాలని చెప్తాము. ఈ స్థానాల్లో కానీ పాపగ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి శుభ ఫలితాలు ఇవ్వడం, అంటే ఆ ఉన్న రాశుల స్థానాలను బట్టి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కానీ చూసుకుంటే మనకి ఇక్కడ 2, 4, 6, 8 అలాగే 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగం ఎంతవరకు ప్రభావాన్ని చూపెడుతుంది అనుకున్నప్పుడు, ఏదైనా సరే చాలా తక్కువ డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బుధాదిత్య యోగం అనేది ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంచుమించు 3 డిగ్రీ నుంచి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు ఈ యొక్క రవి కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు ఉంటుంది. అయితే రాహువు కూడా మనకి రవితో కలిసినప్పుడు అస్తంగత్వం అవ్వడం, అంటే ఈ యొక్క రవి యొక్క బలాన్ని రాహువు తీసుకోవడం, ఇలాంటివి కూడా మనకి
చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బుధుడికి ఈ మీనరాశి అనేది నీచ స్థానంగా చెప్తున్నాం. ఈ నీచ స్థానంగా ఎప్పుడైతే చెప్తున్నామో ఈ ఈ బుధుడిచ్చే ఫలితాలనేవి కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ రాహువుతో కలుస్తాడు కాబట్టి ఈ బుధ రాహువులు అలాగే రవి అందులో నీచిపడి ఉన్నాడు కదా, కాబట్టి మామూలుగా శుభ ఫలితాలు ఇచ్చేవి కూడా ఉంటాయి ఇందులో. ఎలా అంటే ఇప్పుడు మనకి రాజకీయ అంటే రవి పరంగా చూసుకున్నప్పుడు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఉన్నత అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం. అలాగే రాహు వచ్చేటప్పటికి మనకి క్రియేటివిటీ అంటే ఏదైతే మనలో నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యత వ్యాప్తి చెందడం. అంటే బుధుడితో కలిసి ఉంటాడు కాబట్టి బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల లేదా మనం ఏదైనా ఎక్కడైతే మనం అప్లై చేయడమో లేకపోతే ఎవరి దగ్గర కరెక్ట్గా ఎవరిని పట్టుకుంటే మనకి పనులు అవుతాయి, ఇవన్నీ కూడా బుధుడు ఆలోచిస్తూ ఉంటాడు. రాహు దాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది పాజిటివ్గా ఉండేవి. ఒకవేళ ఏవైనా నెగిటివ్ రిజల్ట్గా ఉన్నాయి అంటే ఆ ఉన్న స్థానాల్లో మనకి ఏదైనా కొద్దిగా ఉన్నాయనుకున్నప్పుడు ఇక్కడ వాక్కారకుడు అలాగే పట్టుదల, కోపం, క్రోధం ఇవన్నీ ఉన్న కారకుడు రవి, అలాగే వాక్కారకుడైన బుద్ధి కుశలుతున్న వ్యాపారకారకుడైన బుధుడు, అటు వ్యాప్తికారకుడైన మాయాజాలకుడైన రాహు కలిసి ఉన్నప్పుడు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు. అంటే వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవడం లేదా మాట్లాడింది ఎదురువాళ్ళకి సరిగ్గా రీచ్ అవ్వలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావడం, గొడవలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది సహజంగా ఈ బుధ అలాగే రాహు అలాగే రవి కలిసి ఉండడం వల్ల జరుగుతుంది. అయితే ఇందులో కొంత శాతం బుధాత్యోగం ఉంటుంది. కానీ బుధాత్యోగం అన్ని రాశులకి చెందుతుందా అనుకుంటే ఎక్కువగా ఈ బుధాత్యోగం అన్నది బుధుడికి సంబంధించిన స్వక్షేత్రాల్లో ఉచ్చక్షేత్రంలో కానీ రవికి సంబంధించిన స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉన్నప్పుడు దీని ప్రభావం అనేది ఎక్కువగా చూపబడుతుంది. అంటే మనకి మిథున కన్యల్లో కానీ సింహ మేష రాశుల్లో కానీ ఏర్పడితే దీని ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ బుధుడు వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేయడం, అలాగే ఇక్కడ 2 పాపగ్రహాలు కూడా లాభస్థానంలోనే సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తున్నా సహజంగా బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారకారంగా చేస్తున్నారో వాళ్ళకి వ్యాపారపరంగా లాభాలు పొందడము, అలాగే కాస్త ఇంట్లో ఉత్సాహము, ఆనందము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. సమాజపరంగా కూడా కీర్తి గౌరవాలు పెరుగుతాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కాస్త లభించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ద్వితీయాధిపతి అయిన బుధుడు నీచబడ్డాడు కాబట్టి కాస్త లాభస్థానంలో ఉన్నా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది, కుటుంబపరంగా కాస్త ఖర్చులు అధికంగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ లాభస్థానంలో రవి యొక్క సంచారము కాస్త కొంత అంటే ఖర్చులు కనబడుతున్నా కూడా అవి కూడా మీకు అంటే మీరు శారీరక సుఖానికి కానీ మీ లగ్జరీ లైఫ్కి కానీ ఎక్కువగా చేయడము, అలాగే ఏదైనా కొత్తగా రాజకీయ పరంగా ఎవరైనా పదవులు చేపట్టాలనుకుంటున్న వాళ్ళకి ఇది కాస్త మంచి సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కావచ్చు కాస్త చిన్న చిన్న ఉడుదుడుకుల మధ్యలో కనిపిస్తూ ఉన్న, ఎందుకంటే బుధుడు ద్వితీయాధిపతి నీచిబడి ఉన్నాడు, ఆయన పంచమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి కొంచెం ఎవరితోనైనా తెలివితేటలుగా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే తెలివితేటలకు కాస్త బుధుడు కారకుడు, వాక్కారకుడు కాబట్టి ఆయన నీచిపడి ఉన్నాడు కాబట్టి ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి ఏం మాట్లాడుతున్నాము అనేది తెలుసుకుని ముందుకు వెళితే వీళ్ళకి ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు కూడా నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే ఈ రాశిలో ఎవరైతే ముఖ్యంగా మనకి ఈ సినీ కళా రంగాల్లో ఉన్నారో, లేకపోతే ఈ క్రియేటివిటీ రంగాలు, లేకపోతే లలిత కళలు దీనికి సంబంధించిన వాళ్ళు కూడా రోజు కూడా ఈ కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా
మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.